ఒకప్పుడు కుర్రకారును ఓ ఊపు ఊపేసిన నటీమణుల్లో సిల్క్ స్మిత ఒకరు. అప్పట్లో అందంలో హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ సినిమా మొత్తంలో కూడా రానంత క్రేజ్ ఒక్క స్పెషల్ సాంగ్లో సంపాదించేది. ఆమె నటన నాట్యంతో అందరినీ కట్టిపడేసింది. స్మిత ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించింది. తమిళ్ ఇండస్ట్రీలో వండి చక్రం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ సినిమాలో ఆమె పేరు సిల్క్. దాంతో స్మిత కాస్త సిల్క్ స్మిత అయింది. ఆ తర్వాత సీతాకోకచిలుక, వసంత కోకిల సినిమాల్లోనూ అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక ఈ అమ్మడు చేసిన బావలు సయ్య సాంగ్ అయితే యువతను విపరీతంగా ఆకట్టుకుంది. సరిగ్గా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఎవ్వరూ ఊహించని విధంగా సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. డిప్రెషన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకున్నారు. క్షణికావేశం, విరక్తి మనిషి జీవితాన్ని కోల్పోవడానికి కారణమవుతుంటాయి. మరి ఏమైందో ఏమో కానీ శృంగార తార సిల్క్ స్మిత అప్పట్లో ఇలానే బలవన్మరణానికి పాల్పడింది. 35 ఏళ్ల వయసులోనే 1996లోనే సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే ఆమె ఎందుకు ప్రాణాలు తీసుకుందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. రీసెంట్గా ఇదే విషయంపై జయమాలిని సిల్క్ స్మిత మరణం గురించి మాట్లాడారు. సిల్క్ లాగానే జయమాలిని కూడా స్పెషల్ సాంగ్స్, వ్యాంప్ పాత్రలతో మెప్పించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, షూటింగ్స్లో మేము పెద్దగా మాట్లాడుకోలేదు, మేము ఎక్కువగా కలిసి పని చేయలేదు, కానీ ఓ పెద్ద హీరో సినిమాలో నేను, మా అక్క జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత కలిసి నటించాం. కానీ కెరీర్ ఫామ్లో ఉన్నప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండకూడదు. ఆమె చేసిన పెద్ద తప్పు అదే. కన్నవారిని వదిలిపెట్టి ఉండకూడదు. ప్రేమించడం తప్పు కాదు, కానీ కన్నవారు పక్కన ఉండాల్సింది. ప్రేమించిన వాణ్ణి గుడ్డిగా నమ్మింది. అతడు మోసం చేశాడు. అయిన వారు పక్కన లేకపోతే మోసం చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. అలానే సిల్క్ స్మిత బలైంది అంటూ చెప్పుకొచ్చింది.